అవర్ ఛానల్ సింధురాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. సో ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో అంతా నేను మీతో షేర్ చేసుకున్నాను. రైట్ నౌ వీఆర్ డూయింగ్ అవర్ థర్డ్ ట్రైమిస్టర్ వీడియో అండ్ మై పీనట్ హ్యాస్ గ్రోన్ దిస్ మచ్. సో Hi guys, we are gonna meet baby today again. So Sindhu excited? నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నా. ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్ వెరీ మచ్. ఎస్ గైస్, ఇక్కడ కొంచెం పెద్దగా అయినట్టున్నాడు. సో పెద్దగా అవుతాడు. ఎస్, ఈరోజు వచ్చేసరికి వీఆర్ 28 weeks ప్రెగ్నెంట్ అనమాట. అండ్ ఈరోజు మనకు ఒక అల్ట్రాసౌండ్ ఉందన్నమాట. సో దాంట్లో చెప్తారు మనకు అసలు ఏంది, వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి. ఫైనలీ ఆఫ్టర్ సో మెనీ మంత్స్ మళ్ళీ మన బుడ్డ బేబీని మీట్ అవ్వబోతున్నాము. లాస్ట్ టైం అయితే ఊరికే సైడ్ నుంచి ఫేస్ చూపించుండే, ఈసారి ఎట్లా చూపిస్తారో చూడాలి. అండ్ యాజ్ ఆఫ్ నవ్ అయితే అదనమాట అప్డేట్. అప్పుడు తెలియదు గైస్ ఏమి, అప్పుడు కొంచెం చిన్నగా బేబీ కదా, ఇప్పుడేమో చూసి వచ్చినాక చెప్తా గైస్. మళ్ళీ మరి బేబీని చూసావా నాలాగే ఉన్నాడు సేమ్. చీక్స్ అన్ని నాకు వచ్చినాయి వాడికి. చూడు ఎట్లా ఉన్నాడు, చూడు సేమ్ నాలాగా ఉన్నాడు. అయి ఉండొచ్చు, ఇలాగుంటే హ్యాండ్సమ్గానే ఉంటుంది. వెనకాల బేబీ మనం పిక్నిక్ వెళ్ళొచ్చు అని అడుగుతుంది బేబీ వస్తే. వెనక బేబీ మాట్లాడుతుంది సావా, మనం పిక్నిక్ వెళ్ళొచ్చు. ఎవరు బాగా ఉంది. నేను చూసింది బుజ్జి, నీ ఫేస్ కూడా కనపడింది. ఈ రోజుకి నువ్వు 1 kg ఉన్నావు బుజ్జలో. చూడొచ్చా, ఫేజ్ ఏంది నాలాగనే ఉంది. చిన్న చీక్స్ నా లెక్కనే ఉన్నాయినమ్మా, నువ్వు పప్ప లెక్క లేవు. బుజ్జి బుజ్జి కాళ్ళు, ఈ కాలు కూడా నాలాగనే ఉంది. చిన్నోళ్ళు బుట్టోళ్ళు. సేమ్ నాలాగే ఉన్నట్టున్నాడు. ఓకే, హాయ్ గాయ్స్, ఫైనలీ ఈరోజు బేబీని అయితే కలిసాము. మస్తు ప్రెట్టీగా ఉన్నాడు. అంటే మొత్తం నా పాలికలు వచ్చినాయి గైస్. యాక్చువల్ గా ఈరోజు ఫేస్ చూపించారు గైస్ మాకు, అండ్ వి రియల్లీ ఫెల్ట్ ఫీచర్స్ కూడా కనిపించేలాగా చూపించింది అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. నాలాగానే ఉన్నాయి గైస్. రెస్టాల్ ఇష్యూ ఏమో అనిపిస్తుంది, ఎందుకంటే ఇట్లా పొడవు ఫేస్ అనమాట వాడిది, రౌండ్ కాదు ఇష్యూ లాగా. బట్ చిన్న అండ్ చీక్ ఈ లైన్ అయితే ఇట్లా, ఈ లైన్ అయితే ఇది సేమ్ వచ్చింది. రెస్టాల్ ఇష్యూనే అయి ఉంటాడని నేను అనుకుంటున్నా. బుడ్డి కాళ్ళు చేతులు అన్ని చూపించారనమాట. చూడండి వీడియోలో పెడతాం గైస్. రియల్లీ ఫెల్ట్ నైస్. సో ఫార్ సో గుడ్ గైస్. అంత బాగుందని చెప్పారు గైస్. బై గాడ్స్ గ్రేస్ ముందు చూడాలన్నమాట. ఇంకా 2 months మోర్. ఈ 2 months అయిపోతే అండ్ ద బేబీ విల్ బి అవుట్ సూన్. yes guys, enjoy guys. Bye bye. సో బేసికల్లీ థర్డ్ ట్రైమిస్టర్లో నేను చెప్పాలనుకున్నది చాలా ఎక్కువ పార్ట్ రావచ్చు. సో నేను ఈ 3 months మొత్తం ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో బేసికల్లీ ఫ్రమ్ ద 7th month ఈజ్ వేర్ నా బంప్ అనేది గ్రో అవడం స్టార్ట్ అయింది. 6th month ఎండ్లో కొంచెం కనిపించేది. 7th month నుండి నా బంప్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతూ వచ్చిందనమాట. ఫుడ్ వచ్చేసరికి నేను సేమ్ ఫుడ్ కంటిన్యూ చేశాను. అండ్ నేను కార్బ్స్లో కూడా వైట్ రైస్ తీసుకోలేదన్నమాట. బట్ చాలామంది చెప్తారు వైట్ రైస్కి బ్రౌన్ రైస్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు అని చెప్పేసి.
బట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే బ్రౌన్ రైస్కి వైట్ రైస్కి షుగర్ స్పైక్ అనేది ఎక్కువ ఉండదు అనమాట. బ్రౌన్ రైస్కి ఇలా డ్రాస్టిక్గా ఉండదు, ఇట్లా ఒక రేంజ్లో వెళ్తుంది. వైట్ రైస్కి ఫుల్ స్పైక్ వస్తుంది అనమాట. సో నేను హోల్ ప్రెగ్నెన్సీలో కానీ ప్రెగ్నెన్సీ ముందు కూడా కానీ నేను ఓన్లీ బ్రౌన్ రైసే తీసుకున్నాను. సో ఆ ఫుడ్ అయితే సేమ్ ఫాలో అయ్యాను, ఫైబర్, కార్బ్స్, ప్రోటీన్స్, హోల్ బ్యాలెన్స్డ్ డైట్ ఫాలో అయ్యాను. అండ్ వాకింగ్ కూడా సేమ్ కంటిన్యూ చేశాను, విచ్ ఇస్ లైక్ 5000 steps ఆర్ 6000 steps పర్ డే అనేది కంటిన్యూ చేశాను అనమాట. అండ్ యాజ్ యూ కెన్ సీ నాకు ఎక్కువ వెయిట్ గెయిన్ లేదు. అండ్ బై ద ఎండ్ ఆఫ్ 3rd trimester నా టోటల్ వెయిట్ గెయిన్ అనేది ఈజ్ 7 to 8 kgs ఉందన్నమాట. నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంత ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేయగలుగుతాను ప్రెగ్నెన్సీలో అని అయితే నేను ఎప్పుడు అనుకోలేదు. బట్ నాకు డాక్టర్స్ వల్ల చాలా హెల్ప్ అయింది. డాక్టర్స్ నాకు ప్రతిదీ మానిటర్ చేసేవాళ్ళు, నేను అడిగే ప్రతి క్వశ్చన్కి వాళ్ళు మంచిగా రెస్పాండ్ అయ్యి ఇలా చేయాలి అలా చేయాలి ప్రెగ్నెన్సీలో ఎవ్రీథింగ్ అసలు నాకు చాలా హెల్ప్ చేశారు. డాక్టర్స్ వల్లే సాధ్యమైందని చెప్తాను నేను. అండ్ నాకు చాలా అనుకునేదాన్ని ప్రెగ్నెన్సీ ముందు ఓన్లీ బంప్ గ్రో అవ్వాలి, బేబీ హెల్దీగా ఉండాలి అండ్ నేను ఎక్కువ గ్రో అవ్వకుండా ఉండాలి అని అనుకునేదాన్ని. బట్ అది హైలీ ఇంపాసిబుల్ అని అనిపించింది, ఎందుకంటే అది బాడీ తీరుని బట్టి ఉంటుంది అన్న థాట్ ప్రాసెస్ ఉండేది. బట్ నేను ప్రెగ్నెన్సీలోకి వచ్చినాక నేను అనుకున్నది ఏంటంటే ఇట్స్ పాసిబుల్ ఫర్ ఎవ్రీ వన్ గైస్. కాకపోతే మీకు ఒక మెయింటెనెన్స్, ఒక డాక్టర్ అన్నీ చెప్తూ ఏది ఎంత క్వాంటిటీ తినాలి, ఈ మంత్లో ఎంత తినాలి, నీ బేబీ గ్రోత్కి ఎంత బాగుంది అని తెలుసుకోవాలన్నమాట. గెయిన్, కాన్స్టెంట్ వెయిట్ గెయిన్, ఎంత ఫుడ్ తినాలి, ఇదంతా బాగా మెయింటైన్ అయింది డెఫినెట్లీ నా డాక్టర్స్ వల్లనే. అండ్ యూఎస్లో ఏంటంటే ఆల్మోస్ట్ ఒక హాస్పిటల్లో 3 to 4 డాక్టర్స్ ఉన్నారంటే ఒక పేషెంట్ని ప్రైమరీ డాక్టర్ ఒకళ్ళు ఉంటారు, బట్ అందరు డాక్టర్స్తో కూడా హ్యాబిచువేట్ చేస్తారనమాట. సో మనం అందరు డాక్టర్స్ని కలుస్తాము అండ్ ఆ 4 డాక్టర్స్కి కూడా మీ కేస్ స్టడీ ఏంటి, మీ పరిస్థితి ఎట్లా ఉంది అనేది అన్నీ తెలుసుంటుంది అనమాట. ఎందుకు అంటే మన లేబర్ టైంలో ఎవరు వస్తారో తెలియదు కదా, ఆ 4లో అందరితో కంఫర్టబుల్గా మనం ఉండాలని చెప్పేసి మన అపాయింట్మెంట్స్ కూడా అందరితో షెడ్యూల్ చేస్తారు. అండ్ 4కి మన కండిషన్ తెలుసుంటుంది, మనం ఏ స్థితిలో ఉన్నాం, వాట్ టెస్ట్ ఇవన్నీ కూడా తెలుసుంటుంది అనమాట. సో దట్స్ హౌ దే డూ. అండ్ కమింగ్ టు ద 3rd trimester నేను ఫస్ట్ మాట్లాడాలనుకుంది వ్యాక్సిన్స్ గురించి మాట్లాడాలి గైస్. సో నాకు 32 weeks తర్వాత వ్యాక్సిన్స్ స్టార్ట్ చేయమన్నారు. యాక్చువల్లీ 28 weeks అప్పుడే నాకు కోవిడ్ వ్యాక్సిన్ ఒకటి అండ్ ఫ్లూ షాట్ ఒకటి వేయించుకోమన్నారు అనమాట. నేనేం చేశానంటే ఒకేసారి చేయించుకోవచ్చు అనేసరికి ఒక హ్యాండ్కి ఇంకో హ్యాండ్కి ఇచ్చేసేసుకున్నాను ఫ్లూ షాట్ అండ్ కోవిడ్ షాట్. ఇంకా టూ వ్యాక్సిన్స్ వేయించు. ఆర్ఎస్వి అనేది ఒక వ్యాక్సిన్ అనమాట, టీడాప్ అని ఒక వ్యాక్సిన్. టోటలీ నన్ను 3rd trimesterలో 4 వ్యాక్సిన్స్ అయితే వేయించుకోమన్నారు. సో నేను ఫస్ట్ 2 వ్యాక్సిన్స్ వేయించుకున్నాను కదా, తర్వాత ఒక 2 weeks గ్యాప్ తీసుకొని 32 weeks అప్పుడు ఒక వ్యాక్సిన్ వేయించుకున్నాను అండ్ 36 weeks అప్పుడు ఇంకో వ్యాక్సిన్ వేయించుకున్నాను అనమాట. టోటలీ 4 వ్యాక్సిన్స్ అయితే వేయించుకున్నాను. ఇవన్నీ మనకి డాక్టర్సే చెప్తారు హాస్పిటల్లో, ఏ టైంలో ఏ వ్యాక్సిన్ వేయించుకోవాలి అదంతా కూడా వాళ్ళు మనకి చెప్తారు. ఆ విధంగా మనం షెడ్యూల్ చేసుకొని బయట CVSలో ఇట్లా షెడ్యూల్ చేసుకొని మన వ్యాక్సిన్స్ అయితే మనం తీసుకోవాలి. ఇది మెయిన్ పాయింట్. ఇంకోటి వచ్చేసరికి 3rd trimesterలో అమ్మాయిలకి ముఖ్యమైన పార్ట్ ఫోటోషూట్స్ అనేది స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో బేసికలీ నేను 7th month నుంచి రాఘవ్ మంచి ఫోటోగ్రఫీ తీయడం వల్ల నాకు ప్రెగ్నెన్సీలో నేను ఎలాంటి ఫోటోషూట్స్ కావాలనుకున్నానో అవన్నీ తీర్చుకోవాలని ఫిక్స్ అయ్యాను. సో ఒక్కొక్క మంత్లో ఒక్కొక్క ఫోటోషూట్ రాఘవ్తో ఒక్కొక్క స్టైల్లో తీర్చుకుంటున్నాను ఇప్పుడు కూడా. అండ్ నేను ఇప్పుడు రీసెంట్గా వస్తుంది కదా ట్రెడిషనల్ ఫోటోషూట్, దేవతల్లాగా ఇట్లా మెటర్నిటీ షూట్ తీస్తున్నారు కదా, అది ఎట్లయినా తీర్చుకోవాలి అని ఫిక్స్ అయ్యాను.
సో నేను తీర్చుకున్నాను. ఆ వీడియో కూడా నేను మీతో షేర్ చేస్తాను. అండ్ నా ఫోటోషూట్స్ వీడియో అంతా కలిపి ఒక వీడియోలో పెట్టడానికి చూస్తాను. అండ్ వాటి అవుట్కమ్స్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఒకవేళ మీరు ఎవరైనా డెట్రాయిట్ దగ్గరలో ఉంటే బెస్ట్ ఫోటోగ్రఫీస్ ఎవరు తీస్తారు, అండ్ రాఘవ్ కూడా స్టార్ట్ చేశాడు పేజ్. సో మీకు రాఘవ్ వర్క్ నచ్చితే రాఘవ్తో కూడా తీర్చుకోవచ్చు. అండ్ ఇంకా కొన్ని అదర్ ఫోటోగ్రాఫర్ నేమ్స్ ఎకనామికల్గా మంచిగా ఎవరు తీస్తారు అనేవి కూడా నేను కింద కమెంట్ సెక్షన్లో ఇస్తాను. అండ్ మీకు ఎవరైనా ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ హ్యాండిల్స్ కూడా కావాలి అంటే కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను. సో ఫోటోషూట్స్ అయితే అయిపోయాయి. థర్డ్ ట్రైమిస్టర్లో కూడా నాకు పెద్ద ఇబ్బంది ఏమి అనిపించలేదు. ఫస్ట్ 2 months బెటరే ఉంది. బట్ లాస్ట్ మంత్, ఇప్పుడు రైట్ నౌ లాస్ట్ మంత్ నడుస్తుంది కదా, ఈ మంత్లో కొంచెం నాకు స్లైట్గా కొంచెం ప్రాబ్లం అనిపించింది. ఏంటంటే బ్రీతింగ్ ఇష్యూస్ ఒకటి. అండ్ థర్డ్ ట్రైమిస్టర్లో దట్టు నాకు కోల్డ్ వచ్చింది బాగా. సో ఆ కోల్డ్ ఉన్నప్పుడు మీరు ప్రెగ్నెన్సీలో ఏంటంటే ఏ మెడిసిన్స్ పడితే ఆ మెడిసిన్స్ వేసుకోవడానికి లేదు. మనకి ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయ్యే ముందే, ఒక నిమిషం నేను మీకు చూపిస్తాను. సో ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయ్యే ముందే మనకి ఇట్లా కొన్ని షీట్స్ ఇస్తారనమాట. ఒకవేళ మనకి వామిటింగ్ వచ్చినా, ఫీవర్ వచ్చినా, ప్రెగ్నెన్సీలో ఏ మెడిసిన్స్ అయితే తీసుకోవాలో ఆ మెడిసిన్స్ అన్నీ మనకి ఇక్కడ కఫ్కి మెడిసిన్ తీసుకోవాలి, హెమరాయిడ్స్కి, ఇలా ప్రతి దానికి ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ మనకి ఇస్తారు. సో మనకి ఎప్పుడైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మనం ఈ మెడిసిన్స్ తెచ్చుకోవచ్చు. ఇన్ కేస్ ఇవి కాదు, తగ్గట్లేదు అంటే ఎమర్జెన్సీ కేర్ ఎప్పుడైనా మనం డైరెక్ట్గా మెసేజ్ చేసినా వాళ్ళు రెస్పాండ్ అవుతారు డాక్టర్స్ ఇక్కడ, ఆర్ఎల్స్ మనం ఫోన్ చేసినా కూడా ఎమర్జెన్సీ కేర్కి దే విల్ రెస్పాండ్ అనమాట. సో ఈ ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ మనకి ఏవైతే ఇస్తారో అవే యూస్ చేయాలి. జనరల్గా మనము బయట ప్రెగ్నెన్సీ లేకుండా ఏవైతే అవి ఓవర్ ద కౌంటర్ యూస్ చేస్తాం కదా, అవైతే యూస్ చేయకూడదు గైస్. సో ఇదైతే ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఇంకొక మెయిన్ విషయం నేను మాట్లాడాలనుకుంది, 7th month ఎండింగ్లో అండ్ 8th month స్టార్టింగ్లో ఈజ్ వేర్ డయాబెటీస్ టెస్ట్ చేస్తారు. ఇనిషియల్లీ యూఎస్లో 1 hour డయాబెటీస్ టెస్ట్ చేస్తారు. దాంట్లో 50 ml ఆఫ్ షుగర్ సిరప్ అనేది మనకి ఇస్తారనమాట. సో ఇచ్చిన 1 hour తర్వాత మన బ్లడ్ షుగర్స్ చెక్ చేస్తారు. అది 1 hour టెస్ట్. ఇన్ కేస్ ఈ 1 hour టెస్ట్ మనం కనుక ఫెయిల్ అయితే, మన షుగర్ ఎక్కువ స్పైక్ అనుకుంటే మనకి 3 hours టెస్ట్ ప్రిస్క్రైబ్ చేస్తారు గైస్. సో బేసికలీ నాదేమైందంటే 1 hour టెస్ట్లో నాకు ఫెయిల్ అయ్యాను అనమాట. ఎందుకు అంటే ఈ జెస్టేషనల్ డయాబెటీస్ అనేది ప్రెగ్నెంట్ ఉమెన్స్కి ఎందుకు వస్తుందంటే ప్లెసెంటా వల్ల వస్తుంది అనమాట. ప్లెసెంటా అనేది బేబీ చుట్టూ ఉన్న ఒక లిక్విడ్. సో ఆ ప్లెసెంటా వల్ల మనకి డయాబెటీస్ అనేది వస్తుంది. అండ్ ఇది ఏంటి అంటే ప్రెగ్నెన్సీ అయిపోయిన వెంటనే వెళ్ళిపోతుంది. అండ్ ఇది మామూలు డయాబెటీస్ లాగా ఉండేది కాదు, ఇది ఓన్లీ ప్రెగ్నెన్సీలోనే వస్తుంది. ప్రెగ్నెన్సీ అయిపోయాక 90% వెళ్ళిపోతుంది అనమాట. సో మీరు ఎవరిలా ఆలోచించొద్దు, నాకే ఎందుకు డయాబెటీస్ వచ్చింది, అది మీ వల్ల కాదు, మీ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కాదు. ఇట్ ఈస్ ప్యూర్లీ ప్లెసెంటా వల్లనే. సో మీరు దాన్ని అయితే కన్సిడర్ చేసుకోండి. నాకెందుకు ఇలా అయిందని స్ట్రెస్ అయితే తీసుకోవద్దు. నేను ఇనిషియల్గా చాలా స్ట్రెస్ ఫీల్ అయినా, బట్ వాట్ ఐ గెట్ టు నో, నేను తెలుసుకున్నది ఏంటి అంటే అది ప్లెసెంటా వల్ల వస్తుంది, మనం ఏదో చేయడం వల్ల కాదు. అండ్ మీరు కనుక చూసుకున్నట్టయితే నా హోల్ ప్రెగ్నెన్సీ ముందు 3-4 months నుండి కానీ నేను చాలా డైట్ మెయింటైన్ చేశాను, చాలా హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకున్నాను. సో ఇలాంటివి ఏమైనా వస్తాయి అని అనుకొని నేను ముందు జాగ్రత్త పడ్డాను. బట్ స్టిల్ ఇట్ కేమ్. మనం ఎంత ప్రికాషన్ తీసుకున్నా కూడా ఇట్స్ హోల్లీ ప్లెసెంటా, మన తప్పైతే ఏం లేదు. మిమ్మల్ని మీరు గిల్ట్గా ఫీల్ అవ్వద్దు. నాకు డాక్టర్ కూడా అదే చెప్పింది. సో ఇది నేను షేర్ చేసుకోవాలనుకున్నాను. సో ఇది pretty much కామన్. ఇంకొక పాయింట్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మన ఇండియాలో డయాబెటీస్ రిజల్ట్స్ ఏవైతే ఉందో దాని థ్రెషోల్డ్ లిమిట్ కొంచెం ఎక్కువ, కానీ యూఎస్లో చాలా తక్కువ అనమాట. వాళ్ళు బోర్డర్ చాలా తక్కువ చూస్తారు, అంటే ఫాస్టింగ్ షుగర్స్ 95 ఉండాలి అని. మన ఇండియాలో 100 వరకు చూస్తారు, కానీ ఇక్కడ 90 లోపలే ఉండాలి అని థ్రెషోల్డ్ పెడతారు అనమాట. అండ్ ఆఫ్టర్ ఫుడ్ షుగర్స్ మన ఇండియాలో అయితే 140 అట్లా చూస్తారు.
ఇక్కడ కూడా నార్మల్ రేంజ్ 140, బట్ మనకి 120 లోపలే ఉండాలి అన్నట్టు పెడతారనమాట. సో దానివల్ల ఏంటంటే మనం ఇండియాలో ఉన్నప్పుడు ఎక్కువ జెస్టేషనల్ కేసెస్ మనం చూడము, ఎందుకంటే థ్రెషోల్డ్ ఎక్కువ ఉంటుంది. మన వాళ్ళు బేసికల్లీ అది తొందరగా అది దీనిలోకి రాదు. బట్ యూఎస్లో ఏంటి అంటే థ్రెషోల్డ్ లిమిట్స్ తక్కువ ఉండడం వల్ల ఆల్మోస్ట్ చాలామందికి జెస్టేషనల్ అనేది డిటెక్ట్ అవుతుంది అనమాట. సో అందుకోసం వీళ్ళు యూఎస్లో స్పెషల్లీ ఏం చేస్తారంటే మనకు ఒక హాఫ్ డే క్లాస్ తీసుకుంటారు. ఇఫ్ యు ఆర్ డిటెక్టెడ్ విత్ జెస్టేషనల్ డయాబెటీస్ ఒక వన్ హాఫ్ డే క్లాస్ తీసుకుంటారు. ఒక డైటీషియన్ని పెడతారు మన కోసం. సో ఆ డైటీషియన్ మనకి మొత్తం ఈ 2 months 8th month 9th monthలో ఎలా ఫుడ్ తీసుకోవాలి, ఎలా బేబీని గ్రో చేయాలి అనేది వాళ్ళు మనకి చెప్తారు. ఫుడ్ ఎంత క్వాంటిటీస్లో తీసుకోవాలి, ఎంత అమౌంట్స్ తీసుకోవాలి అన్నీ చెప్తారనమాట. ఎందుకు అంటే డయాబెటీస్లో ఏంటంటే బేబీ ఓవర్గా గ్రో అయిపోతారు. సో మనకి నార్మల్ డెలివరీ అనేది అవ్వదన్నమాట. సో అలా అవ్వకుండా ఉండడానికి వీళ్ళు మన ఫుడ్ మానిటర్ చేస్తారు. సో అలా ఫుడ్ మానిటర్ చేయడం వల్ల ఏంటంటే బేబీ కరెక్ట్ సైజులో ఉండి ఈజీ నార్మల్ డెలివరీ అయిపోయేలాగా చేయడానికి వీళ్ళు ఇలా చేస్తారనమాట. అండ్ నార్మల్ డెలివరీ యూఎస్లో 99% నార్మల్ డెలివరీకే ఇంపార్టెన్స్ ఇస్తారు గైస్. ఇది నేను ఇప్పుడు దాకా నేను ఏదైతే ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకుంటున్నానో అవి నా ఒక్కదానివి కాదు, నా చుట్టుపక్కల ఫ్రెండ్స్వి కానీ వాళ్ళ ప్రెగ్నెన్సీలో జరిగినవి నేను అన్నీ కనుక్కొని ఐఎమ్ మేకింగ్ దిస్ హోల్ వీడియో. సో ఈ జెస్టేషనల్ డయాబెటీస్ నా సినారియోలో ఏమైందంటే నాకు బోర్డర్లో వచ్చిందనమాట. సో బేసికలీ చాలామందికి బ్లడ్ షుగర్స్ కంట్రోల్లో లేకపోతే వాళ్ళకి సెపరేట్ మెడిసిన్ ఇస్తారు. సో నా సినారియోలో ఏమైందంటే నాకు బోర్డర్ రావడం వల్ల నాకు మెడిసిన్ ఏం ప్రిస్క్రైబ్ చేయలేదు. ద ఓన్లీ థింగ్ దే హ్యావ్ ఆస్క్డ్ మీ ఈజ్ లైక్ నీ బ్లడ్ షుగర్స్ కంట్రోల్లో పెట్టుకో అని చెప్పారు. సో బేసికలీ వాళ్ళు మనకి ఇంత ఫుల్ ఫైల్ ఇస్తారు గైస్. సో దీంట్లో మనకి హోల్ ప్లాన్ ఇస్తారనమాట. ఇట్లా బుక్ ఇస్తారు, కార్బ్స్ ఏమేమి తీసుకోవాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఇట్లా ప్రోటీన్, ఇది కార్బ్స్ పేజ్. అండ్ నెక్స్ట్ ఇలా వెజ్జీస్ ఏవి తీసుకోవాలి, ప్రోటీన్ ఏది తీసుకోవాలి, ఎంత క్వాంటిటీస్, 1 tablespoon లేకపోతే ఇట్లా ప్రతిదీ అని రిటర్న్ ఫార్మేట్లో ఇస్తారనమాట. సో దిస్ ఈస్ హౌ వాళ్ళు ప్లాన్ ఇస్తారు ఈ బుక్ లాగా. అండ్ మనకి వాళ్ళు డిన్నర్ మెన్యూస్, లంచ్ మెన్యూస్, ఫాస్ట్ ఫుడ్స్ ఎలాంటివి తినచ్చు ఇట్లా హోల్ షీట్స్ ఇస్తారనమాట. డైట్ ప్లాన్ విచ్ ఇస్ లైక్ రియల్లీ అమేజింగ్ అనిపించింది. అండ్ ఇండియన్ వాళ్ళకి ఇండియన్ది కూడా ఇస్తారు గైస్ ఇట్లా. సో ఇండియా చపాతీస్ ఎన్ని తినచ్చు, ఎంత క్వాంటిటీ తినాలి, వాట్ ఈస్ వాట్ అని చెప్పి ఎవ్రీథింగ్ రిటర్న్ ఉంటుంది గైస్. సో ఇట్లా నాకైతే ఇట్లా హోల్ ఇచ్చారనమాట. ఏంది ఇది నాకు ఇంకా బార్డర్ లైన్ ఉన్నందుకే ఇంతగానం ఇచ్చారు. అండ్ ఇట్లా ఒక సెపరేట్ షీట్ ఇస్తారు. సో దీనిలో మన బ్లడ్ షుగర్స్ అనేది మనం రాసుకోవాలి. సో బ్లడ్ షుగర్స్ మెయింటైన్ చేయడం అంటే ఎలా అని మీరు అడిగితే, సో బేసికలీ ఏంటంటే మనకి ఫాస్టింగ్ షుగర్స్ అను తిన్న తర్వాత షుగర్స్ అనేది మెయింటైన్ చేయాలి. సో ఒక డేలో అర్లీ మార్నింగ్ లెగవగానే మనం ఫాస్టింగ్ షుగర్స్ చెక్ చేసుకోవాలి. అది వచ్చేసరికి 95 లోపల ఉండాలన్నమాట. అండ్ మనం బ్రేక్ఫాస్ట్ చేసిన టైం దగ్గర నుంచి మనం కౌంట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 8కి బ్రేక్ఫాస్ట్ చేస్తే 8 నుంచి 2 hours తర్వాత, బ్రేక్ఫాస్ట్ చేసిన 2 hours తర్వాత మళ్ళీ మనం షుగర్ అనేది చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు అది కనుక 120 లోపల ఉంటే వీఆర్ అండర్ ద లిమిట్, వీఆర్ మెయింటైనింగ్ బ్లడ్ షుగర్స్ అన్నట్టు. సో ఇలా మనం ఆఫ్టర్నూన్ చెక్ చేసుకోవాలి, డిన్నర్కి కూడా చెక్ చేసుకోవాలి. ఒక డేలో వచ్చేసరికి 4 times చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా చెక్ చేసుకోవడం వల్ల మనం ఒక డేలో బ్లడ్ షుగర్ అనేది అండర్ లిమిట్స్ మెయింటైన్ చేయగలిగితే దట్ ఈస్ ద గోల్. సో నా సినారియోలో అయితే నేను మెయింటైన్ చేశాను. సో నాకు స్పెషల్ మెడిసిన్ ఏమీ ప్రిస్క్రైబ్ చేయలేదు. ఒకవేళ చాలామందికి ఏంటంటే ఎంత మెయింటైన్ చేసినా కూడా ఫాస్టింగ్ షుగర్స్ కంట్రోల్లోకి రావన్నమాట. అలాంటి వాళ్ళకి కోసము వాళ్ళు సెపరేట్గా మెడిసిన్స్ మళ్ళీ వేరే డాక్టర్ దగ్గరికి సెండ్ చేస్తారు.
సో ఇది హోల్ టుగెదర్ లాంగ్ ప్రొసీజర్. నేను ఫస్ట్ నుంచి ఫిక్స్ అయినా కి నాకు మెడిసిన్స్ అనేది వద్దు, నేను తీసుకోను, ఐ మెయింటైన్ మై షుగర్స్ అనేది ఫిక్స్ అయ్యాను. బట్ కానీ ఫస్ట్ వీక్లో ఏమవుతుంది అంటే మనకి తెలియదు ఏ ఫుడ్ తింటే బ్లడ్ ఎక్కువ షుగర్ ఎక్కువ వచ్చేస్తుందో తగ్గు వస్తుందో అది మనకి తెలియదు అనమాట. సో అది తెలుసుకోవడానికి కొంచెం ఎక్స్పెరిమెంట్స్ అనేది అయితే చేయాల్సి వచ్చింది. నాకు ఫాస్టింగ్ షుగర్స్ ఒకటే ప్రాబ్లం ఉండేది, ఫాస్టింగ్ షుగర్స్ ఒకటే నేను కంట్రోల్ చేయలేకపోయేదాన్ని. సో అందుకని నేను ఒక రెమెడీ కనిపెట్టాను. నాకు డిన్నర్ ఏదైతే ఉందో దానిలో కంప్లీట్గా కార్బ్స్ అవాయిడ్ చేసేసి ఓన్లీ ప్రోటీన్ తింటే నాకు ఫాస్టింగ్ షుగర్స్ తగ్గుతుందన్నమాట. సో ఎవరికైనా ఇంకా డీటెయిల్డ్ జెస్టేషనల్ డయాబెటీస్ వీడియో కావాలి అంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మళ్ళీ సపరేట్ వీడియో చేస్తాను. ఇందులో జస్ట్ నేను మెయిన్ పార్ట్సే చూపిస్తాను. సో ఈ బ్లడ్ షుగర్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి అంటే మనం ఇలాంటిది ఒక కిట్ కొనుక్కోవాలి గైస్. సో ఈ కిట్లో ఏంటంటే మనకి ఇలా ఒక నీడిల్ లాంటిది ఉంటుంది అనమాట. సో బేసికల్లీ దీంట్లో ఏంటంటే మనకి ఇట్లా నీడిల్స్ పెట్టుకోవచ్చు. ఎవ్రీ టైం కొత్త నీడిల్ పెట్టుకోవాలి. మనం నీడిల్స్ అన్ని తెచ్చుకొని ఇక్కడ నేను ఆల్రెడీ డిపాజిట్ చేసి పెట్టుకున్నాను. సో ఇది బేసికల్లీ ఏంటంటే దీన్ని ఇలా ఉంది కదా, దీన్ని ఇట్లా ప్రెస్ చేసి ఇలా ఇలా పాయింట్ చేస్తే ఇంకా బ్లడ్ వచ్చేస్తుంది మనకి. సో బేసికలీ ఇది జస్ట్ నీడిల్ లాగా అనమాట. అండ్ మనకి ఇక్కడ మెషిన్ ఉంటుంది, ఈ మెషిన్. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ ల్యాండ్సిట్స్ అని వస్తాయి. సో యాజ్ ఆఫ్ నో అయిపోయింది, నేను చూపిద్దాం అనుకున్నా అయిపోయింది. సో నేను రీఫిల్ చేసినాక మళ్ళీ చూపిస్తాను. చిన్న చిప్స్ లాగా వస్తాయి అనమాట. ఆ చిప్ తీసుకెళ్ళి మనం ఇక్కడ పెట్టేసి ఇలా చెక్ చేసుకుంటే మన బ్లడ్ షుగర్ అనేది ఇన్స్టెంట్గా మనకి తెలిసిపోతుంది. సో అలా ఎవ్రీ మీల్ తర్వాత మనమైతే ఈ బ్లడ్ షుగర్స్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట. దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. సో ఇది ఈ డైట్ అంతా మనకు ఒక హాఫ్ డే క్లాస్ తీసుకుంటారు వాళ్ళు. నేనైతే ఇండియాలో ఇలా చూడలేదు, ఇంత శ్రద్ధగా ఇవన్నీ చేయించడం నేను ఇండియాలో చూడలేదు. బట్ ఇక్కడ ప్రతిదీ మానిటర్ చేస్తారు, ఎవ్రీథింగ్ మానిటర్ చేస్తారు. సో బేసికలీ బేబీ ఓవర్ గ్రో అవ్వకూడదు. సిజేరియన్ సి సెక్షన్ బేసికలీ డయాబెటీస్ వాళ్ళకి సి సెక్షనే అవుతుంది, ఎందుకంటే బేబీ ఫాస్ట్గా గ్రో అయిపోతుంది అనమాట మనం కొంచెం తిన్నా కూడా. సో అది కంట్రోల్ చేయడం కోసమే ఇది. ఇంత మెయింటైన్ చేసి ఇంత ఇది చేసినా కూడా నీకు నార్మల్ డెలివరీ అవుతుందన్న గ్యారెంటీ అయితే లేదు. బట్ నేనైతే నా ట్రై నేను చేస్తున్నాను. ఆల్మోస్ట్ నేను ఎవ్రీథింగ్ కంట్రోల్ పెట్టేశాను అనమాట. అంత కంట్రోల్లో ఉన్నాను యాజ్ ఆఫ్ నో. డాక్టర్ కూడా మెచ్చుకుంది, యూఆర్ డూయింగ్ గ్రేట్ అని చెప్పేసి. అండ్ ఇంకొకటి నేను షేర్ చేసుకుందాం అనుకున్నది ఏంటంటే నాకు థర్డ్ ట్రైమిస్టర్లో బేబీ స్టార్టింగ్ ఆఫ్ థర్డ్ ట్రైమిస్టర్లో ఏమైందంటే బేబీ హెడ్ పైకి ఉంది, లెగ్స్ కిందకు ఉన్నాయి అనమాట. సో దానివల్ల ఏంటంటే డాక్టర్ చెప్పింది సి సెక్షన్ ఖచ్చితంగా చేయాల్సి వస్తుందేమో అని చెప్పింది. లేదు నాకు సి సెక్షన్ వద్దు అని చెప్పేసి నేను ఇంత బాల్స్ దొరుకుతాయి కదా ప్రెగ్నెన్సీ బాల్స్. సో ఆ ప్రెగ్నెన్సీ బాల్ ఎక్సర్సైజులు చేశాను అనమాట. చేసి బేబీని కంటిన్యూస్గా నేను కిందకి తిప్పేశాను. ఇప్పుడు ఆల్మోస్ట్ బేబీ హెడ్ కిందకు కూడా వచ్చేసింది. సో నేను బాల్ ఎక్సర్సైజెస్ అవి స్టార్ట్ చేశాను అనమాట. ఇది నాకు డాక్టర్ కూడా చెప్పలేదు, నేను కొంచెం ఇంటర్నెట్ చూసి అవన్నీ చూసి చేసుకున్నాను. నేను చేశానని మీరు చేయాలని లేదు, మీరు డెఫినెట్గా మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి చెయ్యండి. అండ్ హోల్ ప్రెగ్నెన్సీలో నేను ఈ బుక్ అయితే ఫాలో అయ్యాను అనమాట. గర్భ సంస్కార్ బై డాక్టర్ దేవంగి అండ్ నీలేష్ జోగన్. ఇది చాలా మంచి బుక్, ప్రెగ్నెన్సీ గురించి మొత్తం. దీనిలో ఎవ్రీ మంత్ టు మంత్ డయట్స్ అన్నీ ఉంటాయి. సో ఈ బుక్ అయితే చాలా బాగుంది గైస్. మీరు ఎవరైనా ప్రెగ్నెన్సీ బుక్ చదవాలనుకుంటే ఇది చదవండి. అండ్ దీంట్లో ప్రెగ్నెన్సీ ముందు నుంచి ప్రెగ్నెన్సీ అయిపోయే వరకు ఎట్లాంటి టిప్స్ మొత్తం ఆయుర్వేద మీద బేస్డ్ అనమాట ఈ బుక్ చదవండి. అండ్ చాలా యూస్ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్ ఆల్మోస్ట్ 9th మంత్ వచ్చేసింది. నేను 9th మంత్ శ్రీమంతం కొంచెం మంచిగా చేసుకుందాం అనుకుంటున్నాము. ఫంక్షన్ హాల్ అట్లా తీసుకొని మంచిగా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. నేను చేసుకొని దానికోసం నేను చేసుకున్న ప్రిపరేషన్స్ అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. డెఫినెట్గా చూడండి.
సో గైస్ ఈ వీడియో కొంచెం లాంగ్ ఉండబోతుంది, మీరు కొంచెం ఇరిటేట్ అవ్వకండి, కానీ దీంట్లో చాలా అంటే చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, డెఫినెట్గా చూడండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే లాస్ట్ 32 వీక్స్ తర్వాత ఏంటి అంటే మనకి ఎన్ఎస్టీ సెషన్ అని జరుగుతుంది అనమాట. నాన్ స్ట్రెస్ టెస్ట్ అని చెప్పి చేస్తుంటారు. సో ఈ ఎన్ఎస్టీ సెషన్లో ఏంటంటే వీక్లో 2 మనం హాస్పిటల్కి వెళ్ళాలి. సో ఆ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మన స్టమక్కి ఒక చిన్న మెషిన్ పెట్టేస్తారనమాట. సో అలా పెట్టి మన బేబీ యొక్క హెల్త్, వాళ్ళ మూమెంట్స్, వాళ్ళ హార్ట్ బీట్, వాళ్ళ కాంట్రాక్షన్స్ చెక్ చేస్తారు అనమాట. డ్రాస్టిక్ కాంట్రాక్షన్స్ ఉంటే మనం టెస్ట్ పాస్ అవునట్టు. సో దానికి రెమెడీ ఏంటి అనేది చెప్తారు. బై గాడ్స్ గ్రేస్ నా ఎన్ఎస్టీస్ అన్నీ నార్మల్ వచ్చినాయి, నాకు ఎటువంటి ఇష్యూస్ లేకుండే అనమాట. సో ఆ ఎన్ఎస్టీ బిట్ కూడా నేను ఇంక్లూడ్ చేయడానికి చూస్తాను ఎలా చేస్తారు అని చెప్పేసి. ఓన్లీ ఇది జెస్టేషనల్ ఉన్న వాళ్ళకే చేస్తారనమాట. 32 వీక్స్ తర్వాత వీక్లో 2 అయితే మనం హాస్పిటల్కి వెళ్ళి ఈ టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి. సో ఇది నాకైతే అన్ని ఎన్ఎస్టీస్ నార్మల్ ఉన్నాయి అండ్ ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. హాయ్ గైస్, రైట్ నౌ మనం ఎన్ఎస్టీ సెషన్లో ఉన్నాం అనమాట. ఎన్ఎస్టీ అంటే నాన్ స్ట్రెస్ టెస్ట్. సో ఇది యూజువల్లీ జెస్టేషనల్ ఉన్న వాళ్ళకి బేబీని మానిటర్ చేయడానికి చేస్తుంటారు. అండ్ రైట్ నౌ మన బేబీ హార్ట్ బీట్ అయితే అక్కడ ఉంది. ఇది ఒకటి ఇచ్చారనమాట, ఇది ఇలా ప్రెస్ చేయాలి. వెన్ ఎవర్ ద బేబీ మూవ్ అయినప్పుడు అది ప్రెస్ చేయాలన్నమాట. సో దట్ అది కాంట్రాక్షన్స్ అవన్నీ క్యాలిక్యులేట్ చేస్తుంది. సో లెట్స్ సీ హౌ ఇట్స్ గోనా బీ. యాజ్ ఆఫ్ నౌ అయితే మన బేబీ ఇస్ డూయింగ్ గుడ్, ఇట్స్ నార్మల్. సో లెట్స్ సీ. So there isn't any. But the baby's heart rate is all... baby is moving. It's moving and you clicked it. That's great. That is not showing there, right? No, it's showing there, no? That clicks. No, those peaks are you breathing. It's you. These little spiky things here, Okay. that's just you moving and breathing and like, Okay. nothing to worry about. We don't even look at those. Because if you had a contraction, it would be a slow hill up and a slow hill down. Okay. And it would look different. So we're not having any of those. Now, as far as heart rate goes, this is the baby's heart rate. And see how it's kind of all over the place? That's beautiful. That's what we want. Okay. We don't want anything straight. We want it to climb and come back and climb. And it does. It does real good. Okay? So, we're good. We've passed the test. I just have to get my 20 minutes. And actually, I do have. As soon as this minute is done, then we're good. Okay. So I take it to the doc and I make sure that they're okay with it. And then I unhook you. Sure. This is last and final session of NST. ఇంకోటి ఏంటంటే బేబీ కిక్స్ 3rd ట్రైమిస్టర్లో వచ్చేసరికి చాలా స్ట్రాంగ్గా తగులుతాయి. అండ్ నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే నా బేబీ నాకు చాలా రియాక్ట్ అవుతుండే, ఎందుకంటే నేను 2nd ట్రైమిస్టర్ నుంచి ఐ స్టార్టెడ్ టాకింగ్ టు మై బేబీ, డైలీ మాట్లాడేదాన్ని. అండ్ 3rd ట్రైమిస్టర్ ఎండ్కి వచ్చేసరికి బేబీ స్టార్టెడ్ రెస్పాండింగ్ టు మీ, నేను ఏదైతే చెప్తానో. అండ్ బేబీ నోస్ లైక్ నేను బయట వాళ్ళతో మాట్లాడుతున్నానో బేబీతో మాట్లాడుతున్నానో అనేది బాగా తెలుసు. నేను ఎప్పుడైతే మాట్లాడతానో తనతో బేబీ రెస్పాండ్ అవుతుంది అనమాట, విచ్ ఇస్ లైక్ చాలా షాకింగ్ అనిపించింది నాకు. రాఘవ్కి ఇంట్లో వాళ్ళందరూ చాలా నా ఫ్రెండ్స్ కూడా చాలా షాకింగ్గా ఇదయ్యారనమాట. సో అదంతా ఈ బుక్లో ఉంది. బేబీతో మనం మాట్లాడాలి చేయాలి అని చెప్పేసి ఈ బుక్లో మొత్తం రాశాడు. సో నేను అలానే చేశాను. అండ్ మై బేబీ వాజ్ రియల్లీ నా వాయిస్కి చాలా రెస్పాండ్ అవుతుందన్నమాట. సో మీరు కూడా ట్రై చేయండి. నేనైతే షాక్ అయ్యాను. డెఫినెట్గా మీరు ట్రై చేయండి. నేనైతే ఇండియాలో ఇవన్నీ వినలేదు గైస్.
బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ చాలామంది బేబీ బర్త్ క్లాసెస్కి వెళ్తారనమాట. బర్త్ క్లాసెస్ అని చెప్పేసి లేబర్ నర్స్ మమ్మ అని చెప్పేసి ఒక పేజ్ ఉంది. వాళ్ళు బర్త్ క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తారు. లేదు అంటే మీ హాస్పిటల్లోనే అడిగితే వాళ్ళు కూడా కండక్ట్ చేస్తారు. ఏంటి అంటే ఎందుకు ఈ క్లాసెస్ అంటే మనం లేబర్ టైమ్స్లో మనం లేబర్ ఎన్ని స్టేజెస్లో అవుతుంది, ఎప్పుడు ఎపిడ్యూరల్ తీసుకోవాలి, ఆర్ ఎపిడ్యూరల్ తీసుకోవాలనుకుంటున్నారా తీసుకోకూడదు అనుకుంటున్నారా, వాట్ ఆర్ ద వర్స్ట్ కేసెస్ అన్నీ మనకి తెలిసి ఉండాలని చెప్పేసి క్లాసెస్ అనమాట. సో ఈ తెలుసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి ఏదైనా టఫ్ సినారియో వచ్చినప్పుడు డాక్టర్స్ మనల్ని అడుగుతారు, మీరు ఏది చేయాలనుకుంటున్నారు చెప్పండి అని అంటారు. సో మనకి కనుక ఆ నాలెడ్జ్ కనుక లేకపోతే ఆ టైంలో మనకి డిఫికల్టీ ఉంటుంది. సో అందుకని ఆ డిఫికల్టీ ఆ టైంలో ఉండకుండా ఉండడానికి మనం ముందే ఈ బర్త్ క్లాసెస్ అనేది తీసుకుంటే బెటర్ అనమాట. సో ఈ లేబర్ నర్స్ మమ్మ అనేది లైఫ్ టైమ్ ఇది కావాలి అంటే $250 అలా ఎంతో పే చేయాలి మెంబర్షిప్కి. సో బేసికలీ నేను మామూలుగా మీకు హాస్పిటల్లో ప్రొవైడ్ చేస్తారు, సెపరేట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ హాస్పిటల్లో అడగండి, యూఎస్లో ఉన్న వాళ్ళైతే డెఫినెట్లీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇన్ కేస్ లేదు అంటే మీరు ప్రైవేట్గా ఇట్లా వీటిలో కూడా చేసుకోవచ్చు. సో దానిలో ఆల్మోస్ట్ ఒక 100 క్లాసెస్ ఉంటాయి అండ్ ఎవ్రీ క్లాస్ ఎవ్రీ డీటెయిల్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు గైస్. ఐ ఫెల్ట్ చాలా యూస్ఫుల్ అనిపించింది నాకైతే. నేనైతే నా ఫ్రెండ్ ఇది యూజ్ చేసుకున్నాను అండ్ దీనంతా గురించి నాకు ఫస్ట్ ఇనిషియల్గా తెలియకుండే నా ఫ్రెండ్ చెప్పింది, ఇట్లా ఉంటుంది, నీకు లాస్ట్ టైం ఏమైనా అవ్వచ్చు, యూ నీడ్ టు నో అని చెప్పేసి. ఇన్ కేస్ నార్మల్ డెలివరీ అయితే ఎలాంటివి తెలుసుకోవాలి అవన్నీ చెప్తారు. అండ్ సి సెక్షన్ అయితే ఎలాంటి సినారియోస్ మనం ఫేస్ చేయగలుగుతాము అవన్నీ కూడా చెప్తారు అనమాట. చాలా అంటే చాలా యూస్ఫుల్ అనిపించింది. నిజంగా నా ఫ్రెండ్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. సో అది కూడా ఉంది, మీరు చూడండి, చెక్అవుట్ చేయండి. సో నాకు థర్డ్ ట్రైమిస్టర్లో 2 స్కాన్స్ జరిగాయి గైస్. ఒకటేమో బేబీ గ్రోత్ గురించి జరిగింది, ఇంకొకటి ఏంటంటే నాకు బేబీ హెడ్ పైన లెగ్స్ కింద ఉంది కదా, సో అది సెట్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి ఇంకో స్కాన్ జరిగింది. సో ఆ స్కాన్లో ఏంటంటే ఆ స్కాన్ అప్పటికల్లా నా బేబీ కిందకి మూవ్ అవ్వడం వల్ల నాకు సెట్ అయిపోయింది అనమాట. సో నాకు టోటలీ 4 or 5 స్కాన్స్ అయితే జరిగినాయి హోల్ ప్రెగ్నెన్సీలో. సో ఎప్పుడైతే బేబీ హెడ్ పైన కానీ లెగ్స్ కింద కానీ ఉంటే దాన్ని ఏమంటారంటే బేబీస్ ఇన్ బ్రీచ్ అంటారనమాట. సో ఈ బ్రీచ్ కండిషన్లో కనుక మన బేబీ ఉంది అని చెప్తే మీరైతే ఫస్ట్ కంగారు పడద్దు. నేను కూడా కొంచెం కంగారు పడ్డాను ఇనిషియల్లీ, బట్ బై ద టైమ్ ఆఫ్ యువర్ లేబర్ బేబీ ఖచ్చితంగా మూవ్ అవుతారు. ఇన్ కేస్ మూవ్ అవ్వకపోయినా మీరు ఇట్లాంటి బాల్ ఎక్సర్సైజ్ అవి చేసుకోవచ్చు విత్ యువర్ డాక్టర్స్ కన్సల్టేషన్. మీ అంతటికి మీరు చేయొద్దు నాలాగా. నేను డాక్టర్ నాకు ఫ్లెక్సిబుల్గా ఉంది కాబట్టి నేను చేసుకున్నాను, బేబీ మూవ్ అయింది కూడా. బట్ మీరు చేయాలనుకుంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. అండ్ సో మీరైతే కంగారు పడద్దు, ఏం చేయొచ్చో చూడండి. సో దట్స్ ఆల్ గైస్. సో నాకైతే సెట్ అయిపోయింది అండ్ రైట్ నో ఐఎమ్ ఇన్ మై 38th వీక్. సో ఇంకా 2 weeks ఉంది గట్టిగా. సో ఎప్పుడైనా నా వాటర్ బ్రేక్ అవి డెలివరీ అవ్వచ్చు అనమాట. బట్ ఈ వీడియో అయితే డెఫినెట్లీ యూస్ఫుల్ ఉండబోతుంది. అందరికీ ఇన్ఫర్మేషన్ తెలియడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ నేను ఇంకో వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఆ వీడియోలో ఏంటంటే నేను హాస్పిటల్ బ్యాగ్లో ఏం సర్దుకున్నాను అండ్ వాట్ ఆర్ ఆల్ ద నెసెసరీ థింగ్స్ వీ నీడ్ బిఫోర్ ద బేబీ అరైవల్, ఇవన్నీ నేను చేయబోతున్నాను. చూడండి, మీకు యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా మీరు దాని గురించి చెక్ చేయండి. అండ్ దట్స్ ఆల్ గైస్. నేను తర్వాత ఈ వీడియో ఎండ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. స్టే ట్యూన్ గైస్, బాయ్.